అందరికీ హై, వెల్కమ్ టు జ్యోతి కిచెన్. ఈరోజు మనం గులాబ్ జామ్ చేసుకుందాం. కావలసిన పదార్థాలు: ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండి, ఇలాచీ పౌడర్, ఆయిల్, షుగర్. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. ఈ పిండిని ఇలా కలుపుకొని కొంచెం సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం పిండి ముందు నానబెట్టుకున్నాం కదా, పిండి నానింది. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఇప్పుడు కప్పున్నర పిండి తీసుకున్నాం కదా, 3 కప్పులు షుగర్ తీసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. A few moments later. షుగర్ సిరప్ తయారైపోయింది. కొంచెం ఇలాచీ పౌడర్ వేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పిండిని లోపల ఎయిర్ బబుల్స్ ఉండేటట్టు కలుపుకుంటే మనకి గులాబ్ జామ్ అనేది స్మూత్గా వస్తుంది. ఇప్పుడు పిండి కొంచెం తీసుకొని మనం ఇలా ఒత్తి ఇలా చేసుకుంటే పగుళ్ళు రాకుండా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఈ విధంగా బాల్స్ తయారు చేసి పెట్టుకున్నాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఆయిల్లో వేద్దాం. ఈ విధంగా ఇలా కదుపుకోవాలి మనం చిన్నగా. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసుకుని మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఎంత టేస్టీ అయినా గులాబ్ జామ్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.